చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు కాబట్టి అఖిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆహా వాళ్ళు నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఐ రియలీ ఫీల్ సో గ్రేట్. ఎందుకంటే 4 years అవుతుంది లైక్ ఒక మంచి రియాలిటీ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ జస్ట్ వాంట్ టు గివ్ సంథింగ్ రియల్లీ మీనింగ్ఫుల్ ఫర్ ది పీపుల్. వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పి. అండ్ ఫైనలీ ఈ ప్లాట్ఫామ్ నాకు రావడం అండ్ వాసు గారు కాల్ చేసి లైక్ వెన్ ఈ చెప్పినప్పుడు ఇలా క్యారెక్టర్ ఉంది, సత్య క్యారెక్టర్ చాలా బాగుంటుంది సిట్కామ్ అన్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్ ఆ సత్య క్యారెక్టర్కి నేను కరెక్ట్గా ఫిట్ అవుతానని అనిపించింది. అండ్ ఇవాళ ఇక్కడ ట్రైలర్ చూసుకున్న తర్వాత ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ ఆఫ్టర్ 4 years ఫైనలీ యూనో ఈ వేరే లెవెల్ ఆఫీస్తో బయటకు వస్తున్నాం అందరము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్. ఎందుకంటే నేను అనుకోలేదు సత్యబాబు గారు ఇంత స్వీట్ ఉంటారని చెప్పి, బికాస్ ఈజ్ అ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ గారు. ఎప్పుడు నేను నా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కనుక్కుంటే కొంచెం స్ట్రిక్ట్ ఉంటాడేమోరా అది ఇది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టోటలీ ఆపోజిట్. ఈజ్ సో ఫ్రెండ్లీ, అందరితో చాలా బాగా పని చేయించుకుంటారు. అంటే మాకు షూటింగ్కి వచ్చినట్టే అనిపించదు. అండ్ స్పెషలీ మా క్యాస్ట్ అందరికీ లైక్ దే ఆర్ సో ఫ్రెండ్లీ ఎవ్రీ వన్. మాకు ఒక గ్యాంగ్ అనేది ఉంది ఇక్కడ, సీనియర్ గ్యాంగ్ జూనియర్ గ్యాంగ్ అలాంటిది ఏం లేదు. బట్ అందరినీ మిక్స్ చేసుకుంటాము. ఏమేమి శుభశ్రీ అలా చూస్తున్నావు? సో ఎవరి గురించి చెప్తున్నా అంటే స్పెషల్లీ నాకు ఒకరు ఇద్దరు అలా ఏం లేదు. ఐ జెన్యున్లీ మిస్ దిస్ ఆల్ గ్యాంగ్. అంటే నిజంగా చెప్పాలి, నేనేం చెప్తాను అది స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నా యాక్చువల్లీ. నేను నీది చెప్పేస్తున్నాను అంటున్నావా? కాదు నేను నీది విన్ని ఏమేం చెప్పాలి అది జస్ట్ ఓకే. నీ గురించి మంచిగా చెప్తే నా గురించి మంచిగా చెప్తావు అంతేనా? అన్ని స్క్రిప్ట్ తీసుకుంటున్నాను నీ నుంచి. లేలే అంటే జెన్యున్లీ టాకింగ్ ఇక్కడ ఈ జూనియర్స్ దాంట్లో సీనియర్స్ దాంట్లో మాకు సీనియర్స్ లేరు. కానీ అందరికన్నా నీకు ఎవరు చాలా కనెక్ట్ అయ్యారు అది చెప్పు ఫస్ట్. నాకు నా మాటిని నువ్వు కూడా స్టేజ్ మీద I invite Shubhasri next. Shubhasri, please come. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా, కానీ అది ఎట్లా వెళ్తుందో నాకు తెలియదు, అందుకనే ఆగుతా. సరే వింటాం. లేలే అందరూ వినడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. నాకు అంటే కనెక్ట్ 2-3 అయిపోయారు, ఒక్కరు కాలేదు, 2-3 అయ్యారు. ఎక్కువ క్లోజ్ అంటే నాకు తెలుసు ఆన్సర్. నువ్వు చెప్పు నేను వింటాను. సేఫ్ గేమ్ ఆడకు చెప్పు. నాకు రమ్య బాగా కనెక్ట్ అయింది యాక్చువల్లీ. సో ఈ క్యారెక్టర్ రమ్య, ఎందుకంటే ఇక్కడ మాకు సిరీస్ లో ఎక్కువ మాకు ఇంకా ఆదికి రమ్యకి ఎక్కువ జరుగుతుంది రియల్ లైఫ్ లో కాబట్టి. అదంతా చెప్పొద్దు ఇప్పుడు. లవ్ యాంగిల్ రియల్ లైఫ్ లో ఉంది కాబట్టి రియల్ లైఫ్ లో కూడా చేయొచ్చు. అలా ఏం లేదు. బట్ ఆ ట్రాక్ బాగుంటుంది కాబట్టి సమ్వేర్ మేము కనెక్ట్ అయిపోయాం కాబట్టి ఎక్కువ నాకు రమ్యతో ఉంది. నాకు నీ బాధ అర్థం అవుతుందిరా. ఏం బాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పటికి అందరు స్పీచ్లు ఏంటంటారు, అందరం చెప్పేది ఒకటే, ప్రాజెక్ట్ బాగుంది అది ఇదని. వినిపించట్లేదు కొంచెం మైక్ దగ్గరికి. మాదంతా ఒక బ్యాచ్ ఉంది. రా అలిగేట్స్ ఒకటేసారి 2-3 చెప్పేస్తాం. రా 1 by 1 వద్దా? అందరు ఒకటేసారి వచ్చేస్తారా? మేమంతా అంటే బ్యాక్ బెంచర్స్ అనమాట. ఓకే, బ్యాచ్ మొత్తం ఒకటేసారి మాట్లాడతారా? ఇంకో మైక్ కావాలా? ఐడి కార్డ్. అందరికి హ్యాపీ బర్త్డే. எல்லாருக்கும் வணக்கம். நான் అలిగేట్ సుందరరాజన్. తమిళ్ ప్రిపేర్ అయినవులే. సినాప్సిస్ ఇచ్చారు, అది చెప్పేస్తున్నాను. యా నువ్వేనా చెప్తావా? ఏదో ప్రిపేర్ అయ్యారు, వీడికి వచ్చాక ఏం గుర్తులేదు. వీడి పేరు అలిగేట్స్. వీడు చెన్నై నుంచి వచ్చాడు, అంటే తమిళ ఆర్టిస్ట్ కాదు, క్యారెక్టర్ వచ్చేసి చెన్నై నుంచి వచ్చింది, కానీ వీడికి తమిళ ఒక ముక్క కూడా రాదు. వచ్చానా? ఏ డైలాగ్ చెప్పమంటావా? చెప్పు. స్టార్ రంగము స్టార్ దాండా. అది నువ్వు చెప్పండి. హ్యాపీ బర్త్డే. చెప్పడానికి ఏం లేదండి, సిరీస్లో మొత్తం అల్లరే ఉంటుంది మాది. సో నిజంగానే మంచి ప్రాజెక్టు బాగా వచ్చింది. 50 episodes అనగానే మేము ఫస్ట్ భయపడినాం, 50 episodes అంటే ఎట్లుంటుంది అని. కాకపోతే నాన్ స్టాప్ దోలు తిరిగిపోతుంది మాకు. అండ్ ఇప్పటికే రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది. ప్రతి ఒక్కరూ అంటే సెట్లో పరిగెత్తానే ఉంటారు. ఒక్కసారి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. రే సాయిరా
డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాడరా. మన వీళ్ళందరికీ మర్యాదపూర్వకంగా థ్యాంక్స్ చెప్పాలండి. సావ కొడతా అంటారండి. వచ్చినప్పటి నుంచి అన్న రెడీ. ఈడైతే ఒక 4 పేజీలు సీన్ ఇస్తాడు. మొత్తం ప్రిపేర్ అయిపోయి చెప్పేస్తాం, అయిపోయి అమ్మయ్య అయిపోయింది సీన్ అని. కానీ మళ్ళీ వచ్చి ఒక 5 పేజీలు సీన్ పడేసి నేర్చుకోండి అంటాడు. ఈయనైతే ఇంకా రెడీ సావ కొడతా అంటాడు. ఒక మ్యాండేటరీ మెసేజ్ ఉంటుంది అన్న, 6 ఫ్రెష్ కాస్ట్యూమ్స్ ఎవ్రీ డే. అండ్ మా మేనేజర్ ఆర్కే థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మా అందరినీ మేనేజ్ చేసుకుంటూ అసలు మాలో ఎవడి కోపం వచ్చా ఫస్ట్ పాపం ఆర్కేనే తిడతాము, వెళ్ళిపోతాడు బయటికి అంతే. సో ఇంతకు మించిన అల్లరి ఉంటుంది సిరీస్లో. మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటామండి అంతే. అండి నా పేరు రామ్, దీంట్లో నా పేరు రామ్. ఎస్ కాజల్, సో హౌ ఆర్ యూ ఫీలింగ్? అమేజింగ్. సో వీళ్ళందరినీ ఇందాక స్టేజ్ మీదే చూసాము, బట్ నిజంగా షూటింగ్లో కూడా ఇలాగే సతాయిస్తున్నారా? 100% ఇట్లానే ఉంటారు, షూటింగ్ లో కూడా ఇలానే ఉంటుంది. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వేరే లెవెల్ ఆఫీస్ మీద? యాక్చువల్లీ ఈ వేరే లెవెల్ ఆఫీస్ ఇట్లా నిషా క్యారెక్టర్ నేను చేయాలి అన్నప్పుడు ఓకే బ్రాంచ్ డైరెక్టరా, సరే వెళ్తాము షూట్ చేసుకుంటాము వచ్చేస్తామని అనుకున్నాను. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి అందరూ ఎంతలా అంటే లైక్ ఫ్రెండ్స్ అయిపోయాం, ఫ్యామిలీ లాగా అయిపోయాం. అరే ఇవాళ వాళ్ళకి షూట్ లేదా, ఇవాళ నాకు షూట్ లేనప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి రాలేదా ఇవాళ, అయ్యో మిస్ అవుతున్నాము అని, నేను లేనప్పుడు మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారా, నేను లేనే ఇవాళ షూట్ అని. సో ఇట్ ఈస్ సో మచ్ ఫన్ on sets and while shooting also, and it is definitely a different experience. This is my second project as an actress. Okay. And ఇది కదా ఇట్లానే ఉంటుంది. అందరూ స్టేజ్ పైకి వచ్చి సినిమాలు చేసిన వాళ్ళు యాక్టర్స్ అండ్ ఎవ్రీవన్, ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ. మేము మా జర్నీ అంతా కూడా చాలా మేము క్లోజ్గా ఉన్నామంటే, నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నేను ఎవరితో అంత క్లోజ్గా లేని అని అందరు ఇట్లానే అంటూ ఉంటారేమో, ఊరికే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అట్లా చెప్తారేమో అనుకున్నా. కానీ వేరే లెవెల్ ఆఫీస్ షూట్కి వచ్చిన తర్వాత, ఇక్కడ సెట్కి వచ్చిన తర్వాత మా గ్యాంగ్ని, మా కో ఆర్టిస్ట్ని అందరినీ చూసిన తర్వాత ఎస్ షూటింగ్స్ విల్ బీ ఫన్ అండ్ షూటింగ్స్ ఇట్లానే ఉంటాయేమో, అందుకే అందరు ఫ్యామిలీ అంటారేమో. కాదు ఎవరిని ఎక్కువ మిస్ అవుతావు అది చెప్పు. నిన్నే అక్కి ఇక్కడ అక్కడ నుంచి అయితే క్యూ వస్తున్నట్టుంది యాక్చువల్లీ. లేదు షూటింగ్ లేనప్పుడు ఎవరిని బాగా మిస్ అవుతావు అది చెప్పు. రాజేష్ ని బాగా మిస్ అవుతా, బికాస్ రాజేష్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ దమ్. బట్ ఎక్కువ సార్లు నాకు కాల్ చేసేది, ఏంటి రాలేదా ఇవాళ, వచ్చింటే బాగుండేది. అఖిల్ అక్కడి నుంచే మాట్లాడితే మళ్ళీ ఇక్కడ మాట్లాడే కోసం అన్ని అక్కడి నుంచే మాట్లాడితే ఇక్కడ నుంచి మాట్లాడాలి మళ్ళీ. లేలే అంటే ఫుడ్ కోసం సెకండ్ అఖిల్. ఓకే యా, మేము లంచ్ కూడా ఒకేసారి కలిసి తింటాం కాబట్టి ఫుడ్ కోసం అని అనుకుంటున్నాను. శుభశ్రీ, ఓవర్ టు యు. So what is the question? Tell me. So how are you feeling, shooting with వేరే తెలుగులో మాట్లాడాలి యాక్చువల్లీ, ఇంగ్లీష్లో హిందీలో లేదు. తెలుగులో చెప్పండి. ఓకే, వేరే లెవెల్ ఆఫీస్ షూటింగ్ ఎలా అనిపిస్తుంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మీ క్యారెక్టర్ ఏంటి మీ మాటల్లో? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎలా అనిపిస్తుంది, చాలా 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 క్రేజీగా అనిపిస్తుంది, హ్యాపీ అండ్ ఏంటి బ్రేక్ఫాస్ట్ చేయలేదు అంటున్నాడు మహేంద్ర. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బట్ ఓవరాల్ చెప్పాలంటే ఒక కాలేజ్ లైఫ్లో ఎలా ఉంటాము అంటే, ఎప్పుడు నేను ఫ్రెండ్స్ అనేది నాకు ఫేవరెట్ సిరీస్ నా లైఫ్లో. ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఉంటారు అనుకుంటా. చూడలేదా? ప్లీజ్ చూడండి, లేదంటే వేరే లెవెల్ చూడండి. ఓకే, వేరే లెవెల్ తప్పకుండా చూస్తాను. సో ఫ్రెండ్స్ చూసి నేను మేనిఫెస్ట్ చేసేదాన్ని, అరే ఇలాంటి ఒక సిరీస్ చేస్తే ఎంత బాగుంటుంది కదా, నేను కూడా ఇలాంటి ఒకటి చేస్తే ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్లో అసలు రాదు తెలుగులో. దిస్ ఇస్ ద ఫస్ట్ సిట్కామ్ ఎవర్ దట్ ఐ హ్యావ్ సీన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ వచ్చాక వెన్ డైరెక్టర్ సార్ మెట్ మీ అండ్ టోల్డ్ మీ దిస్ ఇస్ దిస్ అనేసి, ఐ వాజ్ లైక్ ఎలా ఉంటుంది, ఎన్ని ఎపిసోడ్ ఏంటి అనేది. 50 ఎపిసోడ్ అన్నారు. 50 ఎపిసోడ్ అది ఎట్లా చేస్తారంటే, కాదు 50 ఎపిసోడ్స్ అనగానే రెమ్యునేషన్ ఇంటూ 50 వేసుకుంది. 50 చేశాను. ఐ వాజ్ లైక్ ఓకే గుడ్, బట్ సీరియస్లీ ఈ 50 ఎపిసోడ్లో ఓన్లీ ఐ థింక్ సమ్ ఎపిసోడ్ హ్యాస్ బిన్ షార్ట్, బట్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఆల్రెడీ నోయింగ్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్
అండ్ చాలా అంటే కనెక్ట్ అయిపోతున్నా, అంటే వీళ్ళు వెళ్ళిపోతారు ఒక 50 ఎపిసోడ్ తర్వాత నా సంగతి ఏంటి అన్నట్టు ఫీల్ అవుతున్నా. సో బిగ్ బాస్ తర్వాత ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండ్ క్యారెక్టర్ వైజ్ ఆల్సో చాలా చాలా డిఫరెంట్గా ఉంది. షీఈ్ కంప్లీట్లీ టామ్ బాయ్, అసలు తను స్టాండ్ తీసుకుంటుంది. ట్రైలర్లో చూసాము యాక్చువల్లీ. చూసారు కదా, అవును. సో ఆల్ థ్యాంక్స్ టు సత్యబాబు సార్ రియల్లీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే నాకు ఫస్ట్ మీటింగే గుర్తొస్తుంది ఎవ్రీ టైమ్, బికాజ్ ఐ వాజ్ లైక్ నేను ఇన్ఫ్లుయెన్సర్ చేస్తాను కదా అంటే, నో ఐ కెన్ సీ లీనా ఇన్ యూ అని చెప్పారు. సో ఇప్పటి నుంచి నువ్వు లీనానే అని ఫిక్స్ అయిపోయారు. సో ఆల్ థ్యాంక్స్ టు యూ అండ్ వాసు సార్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ వరుణ్ సార్ ఆల్సో అండ్ శ్రీనివాస్ సార్, he's part of our gang actually. అవునా? He's part of our gang. Part of our gang sir. మీరు రావాలి ఇక్కడ మాట్లాడడానికి. మనం నేను పిలుస్తాను. నాకు ఈ సేమ్ క్వశ్చన్ అడుగుతారు, ఎవరితో బాగా కనెక్ట్ అయ్యారంటే నేను శ్రీనివాస్ సార్ అని ఓకే, చెప్తాను. శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ శుభశ్రీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మిర్చి కిరణ్ ప్లీజ్. సో మన హెచ్ఆర్ మేనేజర్. హాయ్ ఎవ్రీబడి. ముందుగా మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అఫీషియల్గా చెప్పానా మీ ఫేవరెట్ నేనని? చెప్పానా? ఓకే. సో ఈ సెట్ అందరికంటే ఫేవరెట్ నేనే డైరెక్టర్ సార్కి. ఓ సార్, అందరికీ అదే హలో చెప్తున్నారా సార్? డైరెక్టర్ సార్ నాతో నేను అన్నాడు. నాతో కూడా అలా నేను అందరితో అన్నాను. అంటున్నారు. చెప్పండి సార్, వాళ్ళు ఏదో ఓవర్ ఫీల్ అయిపోతున్నారు. నువ్వు ఓవర్ ఫీల్ అయిపోతున్నావు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా డిఓపి సార్కి. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ ఆహా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఆహాలో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ గారు అండ్ ఆల్ ద మార్కెటింగ్ టీమ్ ఆహాలో. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్ రమ్య. Ramya is a very soft girl. ఒక స్మాల్ టౌన్ నుంచి వస్తుంది సిటీకి ఫర్ తన జాబ్ కోసం రాదు, ఒక వేరే గోల్స్తో వస్తుంది. ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి చాలామంది ఆపుతారు. ఆపడం ఏంటి, అసలు అచీవ్ చేసిందా లేదా, అవన్నీ మీరు ప్లీజ్ డూ వాచ్ వేరే లెవెల్ ఆఫీస్ ఓన్లీ ఆన్ ఆహా. అండ్ దట్స్ ఆల్. ఇంకేమని చెప్తున్నారా? ఇంకా చెప్తుంటే చెప్తూనే లేదు, ఉండొచ్చు. అది కొద్దిగా 12th రోజు చూసుకుంటారు మిగతా. ప్లీజ్ డూ వాచ్ 12th December. థ్యాంక్ యూ. నెక్స్ట్ మహేష్ విట్ట ప్లీజ్ కమ్.